ఒక పల్లెటూరులో ఒక మంచి కుటుంబం, ఒక మంచి చదివే అమ్మాయి. ఆ అమ్మాయి ఒక మంచి సీట్ వస్తే తను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. అక్కడ ఆ అమ్మాయితో ఏమేమి జరుగుతుందో మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. అమ్మ నాన్న నాకు సీట్ వచ్చింది, అవునా బిడ్డ, మంచిగా చదువుకో బిడ్డ. ఇప్పుడు చదువు పెళ్లి చేసేదే కదా. మనమన్నా చదువుకోలేదే, మన బిడ్డనన్నా మంచిగా చదివిద్దాం. మన బిడ్డకి మంచిగా సీట్ వచ్చిందంటే ఇంకా చక్కెర లేకపోతే పోతాం. మంచిగా చదువుకో బిడ్డ. అందరికి మంచిగా ఏంటమ్మా ఏమన్నా చదివిస్తావా అనే పిల్లని? అమ్మ చదివిస్తున్నానే, మేమందరం చదువుకోలేదు, నా బిడ్డనన్నా మంచిగా చదివిద్దాం. ఏంటికే నా పిల్ల పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు తల్లైంది కదా, అది అవసరం కావే మనకి చదువులు. అవసరం అదే చెప్పిన, అవసరం లేకపోతే చదువు చెప్తే ఎవరు వెళ్ళలేదు. ఎల్లన్నా వినాలి అమ్మ చెప్పింది, ఏదైనా అయితే కానీ తెలియదు ఎల్లన్నకి. అందరిలా కాదే, నా బిడ్డ మంచిగా చదువుకుంటారు. సరేలే మా ఏడు చదివిస్తున్నావు. పట్టణంలో చదివిస్తున్నా నా బిడ్డని. ఇద్దరంత పైలంలో పట్నం అంటారు ముందే, జాగ్రత్త కానీ మంచిగా చదువుకుంటాను. చక్కగా పెట్టాం. నేను నాకు మంచిగా చదువుకో బిడ్డ. వాళ్ళ మీద ఏదైనా పడ్డారు మంచిగా చదువుకొని మంచి పేరు తేవాలి. నాకు మంచిగా చదువు, జాబ్ చేయాలి. కొత్తగా వచ్చినావా? కొత్త అమ్మాయి వచ్చింది. ఎవరా అమ్మాయి? ఏమో తెలియదు, చూస్తే సైలెంట్గా ఉంది. సరే తర్వాత చూస్తున్నాం, ఫస్ట్ మనం అయితే క్లాస్కి వెళ్దాం కదా. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరా అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది? ఏం పేరు అమ్మా నీ పేరు? అమ్మాయి అందరికి పరిచయం చేస్తున్నావా? ఓకే. టెక్స్ట్ బుక్ ఉందా నీ దగ్గర? ఒకసారి చదువు. J.K. Ramanujan was born on 1929. He was a poet, professor, history was professor. ఓకే ఓకే. అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి. ఆ అమ్మాయి బాగా చదువుతుంది. ఇంతవరకు ఈ క్లాస్లో అలా చదవలేదు ఎవరు. గుడ్ అమ్మా, సిట్ డౌన్. క్లాస్ ఓవర్, వెళ్ళండి. మేడం గారు మెచ్చుకుందిరా, నాకు అస్సలు ఇంత ఇరిటేట్గా ఉంది. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని మెచ్చుకుందిరా, నాకు అస్సలు నచ్చలేదు. అవును లీడర్, నాకు అదే అనిపిస్తుంది. ఏం చేద్దాంరా? హలో రమేష్, లీడర్ లొకేషన్ పంపండి. అలాగే
చెప్తున్నాను. చాక్లెట్ కావాలని ఒకటే గోల పెట్టింది. టెస్టులు చేయించండి ఒకసారి చూద్దాం. టెస్ట్లకు తీసుకెళ్ళాం. నర్స్, టెస్ట్ కంప్లీట్. తీసుకురండి పేషెంట్ని. రిపోర్ట్ చేయండి. ఇలా పేరెంట్స్ ఎవరమ్మా? ఏమైంది పాపకి? ఏమో 5 వరకు చదువుకొని ఇక్కడ వెళ్ళింది, వచ్చి ఇట్లా పడ్డది. ఈమె బాగా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయింది. ఆమె లోపల విషయం అనేది నిలిపోయింది. ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చి మేము మా ప్రయత్నం మేము ఇచ్చి క్యూర్ చేస్తాం ఆమెకి. మీరు డబ్బులు ఎంత ఇస్తారో ఒక 10,000 అయితే మొత్తం ఖర్చు. అట్లా అనకండి డాక్టర్ అమ్మ, మీరే మా పిల్లల్ని కాపాడాలి. మా ప్రయత్నం మేము అన్ని చేస్తాం. పైసలు లేవమ్మా. సరే, మా ప్రయత్నం మేము చేస్తాం. మేము బిడ్డను కాపాడుతాం. ఒక సంవత్సరం పాటు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది. డైలీ చెకప్ చేయాల్సి ఉంటుంది. మీ పాపకి మంచి చేసే బాధ్యత మాది. తీసుకెళ్ళండి. ఇప్పుడైతే మందులు రాసిస్తాను. అడ్మిట్ చేయండి వెళ్ళి జనరల్ వార్డ్. ఎలా ఉందమ్మా? తెలిసిందా? ఏమైనా తిరుగుతున్నట్టు నీరసంగా ఏమన్నా ఉందా? మంచి ఫుడ్ తీసుకో. పండ్లు, జ్యూస్లు అవి తాగండి. ఇప్పుడు బాగానే ఉంది కదా. మందులు రాసి సరిపోతుంది. టైంకి వాడండి. అమ్మా, వీళ్ళ పేరెంట్స్ ఎవరమ్మా? మందులు రాసిస్తాను. ఇప్పుడైతే మీ పాప క్యూర్ అయ్యింది. జాగ్రత్తగా చూసుకోండి. అవి టైంకి ఫుడ్ పెట్టండి. మంచి ఫుడ్ ఇవ్వండి. ఓకేనా? మెడిసిన్స్ రాసిస్తాను. ఇప్పుడైతే ఏమైనా ప్రాబ్లం ఉంటే